అందరికీ నమస్కారం. వచ్చే నెల జూన్ రాబోతా ఉంది. జూన్లో 2 విశేషాలు ఉన్నాయి. జూన్ 4న నేను జన్మించడం జరిగింది. అంటే జూన్ నెలలో జూన్ 4వ తారీఖు. కొంతమంది ఎందుకు పుడతారో తెలియడానికి ఆ జీవన ప్రయాణం తెలుస్తూ ఉంటుంది. అలాగా వరి సాగు చేయడానికే ఈ జన్మ ఎత్తిందని నాకు 2021లోనే అర్థమైంది. 2025 పోయిన సంవత్సరం నా జీవితంలో మర్చిపోలేనటువంటి విషయం. ఎందుకంటే ఒక పుస్తక రచయితగా ఈ ప్రపంచంలో కళ్ళెదురు కనిపించే నిజమైన దేవతల పుస్తకం రాయడం, ప్రకృతి రత్న అవార్డు అందుకోవడం, నిన్ననే అదే 2025 సంవత్సరంలోనే ఇవన్నీ జరగడం చాలా సంతోషకరమైన విషయం. 2021లో ప్రారంభించాం మనం ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా CVR పద్ధతిలో వరి సాగు మనం మొదలుపెట్టడం జరిగింది. CVR మెథడ్ ఫార్మింగ్ సృష్టికర్త CVR గారు ప్రకృతి రత్న అవార్డు రావడానికి గల కారణం అయితే, ఒక పుస్తక రచయితగా డాక్టర్ BV పట్టాభిరామ్ గారు నాకు ఇన్స్పిరేషను. ఒక రైస్ మిల్లర్గా దేవళ్ళ పరంధామరెడ్డి అన్న గారు స్వర్గస్థులైన రైస్ మిల్లు ఓనరు, స్వర్గస్థులైనారు. రైస్ మిల్లర్గా నాకు ప్రేరణ. నూతన వరి వంగడాలు వేయడానికి వంగల వెంకటరెడ్డి అన్న గారు హుజూరాబాద్ మండలం సిరిసాపల్లి గ్రామం కరీంనగర్ జిల్లా అన్నగారు మనకి ఇన్స్పిరేషను. ఈ విధంగా ప్రకృతి రత్న అవార్డు రావడానికి కారణం CVR పద్ధతిలో వరి సాగు చేయడానికి, ఉత్తమ రైతు అవార్డు రావడం నూతన వరి వంగడాలు సాగు చేయడానికి. ఇలా 2025 పోయిన సంవత్సరం పుస్తకం రచించడం ఎంత ఆనందం కలిగించిందో, ప్రకృతి రత్న అవార్డు అందుకోవడానికి కూడా ఆ విధంగానే ఆనందం సంతోషం కలిగింది. ఈ అవన్నీ ఒక చరిత్ర. అవన్నీ మనకి ప్రాణం ఓపిక ఉన్నంత కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలని నిరూపించి నేను ఆ అవార్డు అందుకున్నప్పుడు చెప్పడం జరిగింది. నా టీం మెంబర్స్కి అంకితం ఇస్తున్నాను అని చెప్పి. అంటే అది మాకు కాదు దక్కింది, మేము చేసిన పనికి అవి రావడం జరిగింది. అది ఈ విధంగా ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా ఇన్ని రంగాల్లో విజయం సాధించడం అంటే మామూలు విషయం కాదు. ఈ మామూలుగా అయితే ఆడ విదేశాల్లో ఉద్యోగం చేసుకుంటే ఒక జాబే చేసేవాడిని, ఒక జాబే చేసేవాళ్ళు. ఆ జాబ్తో అంకితం అయిపోయింది, ఏదో ఉదయం సాయం దాకా చేసుకోవడం. కానీ ఈ రోజున 10 మందికి జీవనోపాధి కల్పి CVR పద్ధతిలో వరి సాగులో నిన్ననే నారాత పూర్తయింది. RGL 7034 మీరంతా చూసారు దాన్ని. RGL 7034 అది సెప్టెంబర్లో వరి కోత కోసం అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. వచ్చే నెలలో న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. 2వ పుస్తకం మనం రాయడం లేదు, దాని బదులుగా 6 నెలలు సమయం ఉంది మనకి. ఈ 6 నెలల పాటు మనం తెలంగాణ సోనా గురించి ప్రతి అణువు మనం తెలుసుకోవడం జరుగుతుంది. టీం మెంబర్స్ తరఫు నుండి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే, వచ్చే నెల న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం 4 ఒడ్లు మూటలు 3 రైస్ బ్యాగులు పంపించడం జరుగుతూ ఉంది. రైస్ బ్యాగులు వచ్చి పామూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పామూరుకి, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రాజంపేట, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి నెల్లూరుకి రైస్ బ్యాగ్స్ 3. నెక్స్ట్ జగిత్యాల, తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల అనే ఊరు ఉంది. ఆ ఊరికి MTU 1426 వరి సాగు చేసుకోవడానికి మనం సీడ్ పంపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా హిందూపురం అంటే ఆల్రెడీ మనం హిందూపురంకి పంపించడం జరుగుతూ ఉంది. హిందూపురం, జగిత్యాల, పామూరు, అదేవిధంగా నెల్లూరు, రాజంపేట ఈ రోజున ఆటోలో మనం పంపించడం జరుగుతూ ఉంది. గబక్కన వాన పడినా తడవకుండా ఆటోలోనే పంపించడం జరుగుతూ ఉంది. ఓకే, నెక్స్ట్ మంత్ నుంచి ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా న్యూ రైస్ రిలీజ్ CVR మెథడ్ ఫార్మింగ్లో పండించినవి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున మనం 3 ఊర్లకి రైస్ ఆడించి మిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. పామూరు, అదేవిధంగా రాజంపేట, అదేవిధంగా నెల్లూరు, మొత్తం 3 ఊర్లకి ఈరోజు రైస్ ఆడిచ్చి బిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం. పామూర్, రాజంపేట, నెల్లూరు. నమస్కారం. ఈ రోజున మనం 3 ఊర్లకి రైస్ ఆడిచ్చి బిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. రాజంపేట, రాయలసీమ ప్రాంతంలో రాజంపేట, అదేవిధంగా పామూరుకి, అదేవిధంగా నెల్లూరుకి 3 కూడా సింగిల్ పాలిష్ రైస్ ఆడించడం జరుగుతూ ఉంది. వచ్చే నెల నుంచి న్యూ రైస్ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనా న్యూ రైస్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. వచ్చే నెల నుంచి వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. 2వ పుస్తకం మనం రాయడంలే, 2వ పుస్తకం బదులు 6 నెలల పాటు మనం తెలంగాణ సోనా గురించే వివరణ ఉంటుంది. రాబోయే
జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 6 నెలలు దాని తర్వాత వరి సాగు. తెలంగాణ సోనా 6 నెలలు దాని తర్వాత నవంబర్లో వరి సాగు. అంతకన్నా ముందుగా వచ్చే నెలలో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. వాచ్ అండ్ ఎంజాయ్. ప్రకృతి రత్న ఉత్తమ రైతు అవార్డు గ్రహీత, రైస్ మిల్లర్, పుస్తక రచయిత దేవళ్ళ పరంధామరెడ్డి అన్న గారు ఒక మాట చెప్పిన బతుకున్న వాళ్ళు శారీరక శ్రమ నుంచి తప్పించుకున్న వాళ్ళు రోగాల నుంచి తప్పించుకోలేదు. ఆ ఒక మాట చెప్పారు ఆయన ఎప్పుడు రైస్ మిల్లో మొదలుపెట్టినప్పుడు. ఆ మాట ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మ శాంతించాలని వచ్చే నెల నుంచి న్యూ రైస్ డిస్ట్రిబ్యూట్. ఓకే, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.